హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ గ్రీన్ చిల్లీ చికెన్ చేస్తున్నా. ఎంతో టేస్ట్గా అయింది. చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక 5 ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డ, అల్లం కూడా వేసేసుకుంటున్నా. మిక్సీ పడుతున్నా చూడండి. డైరెక్ట్ నేను అట్లనే ఇంకా చిన్న చిన్న ముక్కలు కోసుకున్న అల్లం, వెల్లుల్లి, దాంట్లో ఒక గుప్పెడన్ని పచ్చిమిర్చి, గుప్పెడంత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. చాలా టేస్ట్ అవుతుంది. ఇంత కూడా వదిలిపెట్టకుండా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. నేను క్లీన్గా చికెన్ కడిగి పెట్టుకున్నా. ఇంత కూడా వాటర్ ఉండొద్దు చూడండి. ఇంకా దాంట్లో నేను ఉప్పు, పసుపు, పెరుగు వేసి మ్యారినేట్ చేస్తున్నా. ఇది మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అనేది అది కూడా వేసుకొని మనం మంచిగా కలిపేసేసుకోవాలి. ఇది మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చూడండి, నేను ఉప్పు, పసుపు, పెరుగు, ఈ పట్టిన మిక్సీ పేస్ట్ ఇది వేసుకున్నా. దాని తర్వాత ఒక గిన్నెలో 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నా. అది పౌడర్ పట్టేసుకుంటున్నా. వేరే గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్, పచ్చిమిర్చే వేసుకుంటున్నా. కారం అయితే వెయ్యలే అసలుకి. ఇంకా దీంట్లో ధనియాల, జీలకర్ర పౌడర్ ఫ్రై చేసింది దాంట్లో వేసుకున్నా. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని చేసుకుంటున్నా. చాలా టేస్ట్ అవుతుంది. ఇంకా ఈ మ్యారినేట్ చేసిన హాఫ్ అన్ అవర్ చికెన్ అది దాంట్లో వేసేస్తున్న ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ అయింది. మనకి ఎప్పుడైనా టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నా లేకపోయినా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనం చపాతీ, రైస్ లో కూడా తినొచ్చు, నాన్ లో కూడా తినొచ్చు. సూపర్ ఉంటది. వాటర్ అయితే నేను ఒక చిన్న గ్లాస్ కూడా పోయలే, సగం గ్లాస్ కూడా పోయలే. దాంట్లోనే ఊరుతుంది. పీసెస్ అయితే చాలా స్మూత్ గా ఉడుకుతుంది. నేనైతే చూడండి, ఇంకా ఇది ఇత్తుకపెక్క ఉడుకుతుంది మంచిగా. దాంట్లో ఇప్పుడు నేను గరం మసాలా వేసేసుకుంటున్నా. ఇంకా అంతే ఫ్రెండ్స్, పచ్చిమిర్చితోనే మనకు ధనియాల, జీలకర్రతోనే చాలా టేస్ట్ అవుతుంది కూర. ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఒక 5 మినిట్స్ అట్లా పెట్టి దాంట్లో కొత్తిమీర వేసేసుకున్నా. అంతే, ఇంకేం లేదు. ఈజీగా ఎప్పుడైనా మీరు ట్రై చేయని వాళ్ళు ఇలా ట్రై చేసుకోండి. ఇంకా కూర అయితే, కర్రీ అయితే ఈజీగా అయిపోయినట్టే. చూడండి, చాలా ఫుల్ టేస్ట్ అయింది. టమాటో లేదు, వాటర్ వేసుకోలే, ఓన్లీ చికెన్లో వచ్చిన వాటర్తోనే వండిన. థ్యాంక్స్ ఫ్రెండ్స్, చూసినందుకు బాయ్.